95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. నిన్న జరిగిన పరిణామాలపై విపులంగా చర్చించారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు చేస్తున్న దాడుల గురించి అధినేతకు ఫిర్యాదు చేశారు నాయకులు. అనంతరం వారితో కలిసి అక్కడే భోజనం చేశారు చంద్రబాబు. విశాఖ సాగర ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కాబోతుంది. బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో 25,000 మంది వాలంటీర్లు హాజరు కానున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా రాయగఢలో తీగ వంతెన దగ్గర నదిలో కుటుంబం కొట్టుకుపోయింది. నాగవల్లి నదిలో కొట్టుకుపోతున్న తండ్రి, 3 కొడుకుల్లో 2ని రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. ఒకరు గల్లంతయ్యారు. ఏలూరుకి చెందిన గోపాలకృష్ణ కుటుంబం మధ్య గైరమ్మ దర్శనంకి వచ్చి తీగ వంతెన చూస్తుండగా ఘటన ఈ ప్రమాదం నెలకొంది. అల్లూరు జిల్లా మన్యంలో రోడ్డు పరిస్థితి చెప్పలేనంత దారుణంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా రహదారులు గోతులమయమై నీటి కుంటలను తలపిస్తున్నాయి. అందులో భాగంగా అనంతగిరి మండలం పరిధిలో గల మారుమూల పంచాయతీలైన జీనబాడు, పినకోట, పెద్దకోట పంచాయతీలను కలుపుకొని దేవరపల్లి నుండి బాకూరు వయ పాడేరుకు 2014లో తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కప్పిపుచ్చుకునేందుకే మత విద్వేషాలు తెరపైకి తెచ్చి దృష్టి మరల్చాలని చూస్తుందని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ సీజే ఎన్వి రమణకు పాత్రికేయులు పాలాభిషేకం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో ఎన్నో రోజుల నుండి నలుగుతున్న సమస్యను పరిష్కరించి జర్నలిస్ట్ లోకానికి కొత్త వెలుగునిచ్చిన రిటైర్డ్ సీజే ఎన్వి రమణ చిత్రపటానికి కోరుట్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. హిందూ ఐక్యత ర్యాలీ పేరిట హిందూ సంఘాలు నిర్వహించారు. రాజాసింగ్ తల నరుకుతామంటూ ఎంఐఎం గుండాలు చేస్తున్న హెచ్చరికలను వారు ఆక్షేపించారు. నల్గొండ జిల్లా మునుగోడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వార్డు సభ్యులు ధర్నాకు దిగారు. మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు సభ్యులుగా ప్రజలు మమ్మల్ని గెలిపించారు, కానీ వారికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా జగ్గసాగర్ గ్రామంలోని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతన మండల కేంద్రం ఏర్పాటు కొరకు రిలే నిరాహార దీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. గ్రామస్తులంతా కలిసి ప్రధాన రహదారిపై మానవహారంగా ఏర్పడి మండలానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న జగ్గసాగర్ గ్రామాన్ని వెంటనే నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ ప్రకటించారు. విశాఖ సాగర తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికి తీసేందుకు పార్లెట్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉండబోవన్నారు. ఎక్కడైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసిన ఫ్లెక్సీలను ఉపయోగించాలని కోరారు జగన్. హైదరాబాద్ నాంపల్లి ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రిలో నూతనంగా 30 కోట్లతో 8 మాడ్యులర్ థియేటర్స్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరో 30 కోట్లతో రోబో థియేటర్ ను మరో నెలలో అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలోని చాంద్రహేనగుట్ట ఫ్లైఓవర్ ను హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. 45.29 కోట్ల వ్యయంతో 674 మీటర్ల పొడవు నిర్మించిన ఈ పై వంతెనతో శంషాబాద్ ఎయిర్పోర్ట్, వరంగల్, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలకు సాగించే వాహనదారులకు సుమారు 10 నిమిషాల సమయం ఆదా కానుంది. స్థానిక ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. కోరుట్లలోని లయన్స్ క్లబ్, కోటి నవదుర్గ మహిళా క్లబ్ మరియు మెడికవర్ ఆసుపత్రి కరీంనగర్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో దాదాపు 400 మందికి బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని కోటి నవదుర్గ మహిళా క్లబ్ అధ్యక్షురాలు ఆడెక్కు కమల తెలిపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతి చెందింది. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి చెందిందని మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. గురువారం సాయంత్రం నిర్లక్ష్యంతో మా వల్ల కాదని ఆసుపత్రి సిబ్బంది చేతులెత్తేశారు. అరగంటలో డెలివరీ చేస్తామని చెప్పి తీరా మా వల్ల కాదని చెప్పారని బంధువులు ఆరోపించారు. ప్రస్తుతం చిన్నారి మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. తల్లిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నదిగా వస్తున్న ఆచారాన్ని, సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నేటి తరం లంబాడీలు ఆధునిక ప్రపంచంలో కూడా సాంప్రదాయాలు, పద్ధతుల్లో భాగంగా గోధుమ గింజలు నానబెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో నేటి లంబాడ యువతులు తుల్జా భవాని అమ్మవారిని పూజిస్తున్నారు.
మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు జగిత్యాల జిల్లా మెట్పల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొన్కెల నవీన్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మన్నె గంగాధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సుంకేటి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఓ స్కూల్ విద్యార్థి తన టీసీ మీద డీఈఓ సంతకం చేయించడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సంఘటన తార్నాకలో చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసలైన లబ్ధిదారులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుండి వచ్చిన రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. నల్గొండ జిల్లా పరిధిలోని మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయా పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం జోరందుకుంది. తాజాగా మునుగోడు మండలం పులిపులుపుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరో 30 కుటుంబాలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గడిచిన 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఏది జరిగినా కమ్మ కులానికి ఆపాదించి రాజకీయం చేస్తున్నారని కమ్మ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,70,00,000 మంది తిరగబడాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై భారం వేసిందని ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు. వాండ్రలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి ప్రజల తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అన్ని వర్గాల ప్రజలపై పన్నుల భారం వేసి గొప్పలు చెప్పుకుంటుందన్నారు. మంచినీటి సమస్య, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో జరిగిన జర్నలిస్ట్ వేణుగోపాల్ హత్య కేసులో 5 వ్యక్తులను అరెస్టు చేశారు. వేణుగోపాల్ అనే జర్నలిస్టు హత్య కేసును ఛేదించిన పోలీసులు దీనికి ఆర్థిక లావాదేవీలే కారణంగా నిర్ధారించారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పనులకు పునాది రాయి పడింది. 2.50 కోట్ల నిధులతో బస్టాండ్ విస్తరణ అభివృద్ధి పనులకు ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు భూమి పూజ చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విజయవాడ రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. పాలనా భాషగా తెలుగు అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశకత్వంలో తెలుగు భాషా ప్రాధికార సంస్థ అమలు చేస్తున్న కార్యాచరణను గురించి యార్లగడ్డ గవర్నర్ కు వివరించారు. మెట్పల్లి పట్టణంలోని 12వ వార్డులో కాకతీయ కెనాల్ మూలమలుపు వద్ద మిషన్ భగీరథ మరమ్మతులు పూర్తి చేసి గుంతలు పూడ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ గుంతలను పూడ్చమని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు గుంతలు పూడ్చకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. కాకినాడ జిల్లా గరపం మండలం వాకడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, రూరల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా జగ్గసాగర్ గ్రామంలోని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూతన మండల కేంద్ర ఏర్పాటు కొరకు రిలే నిరాహార దీక్షలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. 22వ రోజు గ్రామస్తులంతా అర్ధనగ్న ప్రదర్శన ఏర్పడి మండలానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న జగ్గసాగర్ గ్రామాన్ని వెంటనే నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ స్టేజ్ నైట్ క్యాంపు నుండి 133వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. శ్రీరంగపూర్ మండల పరిధిలోని శ్రీ స్టేజ్ వెంకటాపూర్, పెబ్బేరు మండల పరిధిలోని పాతపల్లి, అయ్యవారిపల్లి, గుమ్మడం క్రాస్, వెలిగొండ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది.